నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై 11వ రోజున రాస్తారోకో కార్యక్రమాన్ని అంగన్వాడీలు ఉధృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులతో పాటు అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొని అమరావతి సర్కిల్లో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులు మా డిమాండ్లు సైతం తీర్చాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీలంతా ఏకమై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంగ్లీషు యాప్లు మాకొద్దు, సీఎం డౌన్ డౌన్ నినాదాలతో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నాయుడుపేట పురవీధులు మారుమ్రోగించారు. నాయుడుపేట జాతీయ రహదారిపై అంగన్వాడీల నిరసన పోలీసుల తోపులాటతో ఉధృతంగా మారింది. మానవహారంగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో 4 దిక్కుల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అనంతరం పోలీసులు నిరసనకారులను నిరసన విరమించి వాహనాలకు దారి ఇవ్వాలని హెచ్చరించినప్పటికీ వాహనకారులు బైఠాయించి కదలకపోవడంతో పోలీసులు సిఐటియు నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులు, సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకోవడంతో పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. అనంతరం పోలీసులు అంగన్వాడీ వర్కర్లను తప్పించి నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అరెస్టైన తమ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించారు. పోలీసులు అరెస్ట్ చేసిన సిఐటియు నాయకులు చాపల వెంకటేశ్వర్లు, శివకవి ముకుంద, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి శ్యామల సొంత పూచీకత్తుతో పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఎన్ శ్యామల, సిఐటియు జిల్లా నాయకులు చాపల వెంకటేశ్వర్లు, మండల స్థాయి నాయకులు శివకవి ముకుంద తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం, ఇవ్వాలి అంగన్వాడీలకు కనీస వేతనం. నిన్న రాష్ట్రంలోనే విచ్ఛిన్నం చేస్తా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అంగన్వాడీలు గట్టి బుద్ధి చెప్తారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిక్కులు ఉన్నా అంగన్వాడీ భర్తలు చేయాలి. అందులో వాటా శిశు సంక్షేమ శాఖ ఉంది. ఇది సరైన సందర్భం కాదంట. ధర్నాలు ఎప్పుడు చేయాలో వాళ్ళు చెప్పారంట. పోలీసులు ముందు కలిపి అంగన్వాడీ ఉద్యమాన్ని
రోజుల నుంచి అంగన్వాడీ సమ్మె కొనసాగుతూ ఉంది. మా కంట శ్వాస తప్పితే, మేము కాకుల్లాగా అల్లాడడం తప్పితే ఈ ప్రభుత్వ విధానం ఏమీ మార్చడం లేదు. కానీ నీరు చల్లే విధానంగా అంగన్వాడీ వాళ్ళ మీద మేము మట్టి ఖర్చులకు ఇచ్చామంటున్నారు. మట్టి ఖర్చులకు మమ్మల్ని చనిపోమంటున్నారు ఈ ప్రభుత్వం. అప్పుడే చచ్చిపోయినామా మీ మట్టి ఖర్చులకు ఇస్తున్నాను అంటున్నారు. మట్టి ఖర్చులకు మాకు అవసరం లేదు. మాకు ప్రతి నెల వేతనం సరిపడ వేతనం ఇవ్వండి, మా శ్రమ దోపిడీ చేయబాకండి అని మేము విన్నవించుకుంటుంటే వాళ్ళు చెప్తున్నారు మేము యూనిఫామ్ కొన్ని కోట్లు పెట్టాము అంగన్వాడీకి యూనిఫామ్ అంటున్నారు. ఒక్కసారి ప్రజలందరికీ మేము యూనిఫామ్ చూపిస్తాము. పలుచాటి అసలు 100 రూపాయలు కూడా ఖరీదు చేయని చీర జాకెట్ ఇచ్చారు. ఆ చీర కిందకి పావడం లేదు, రై కింద లైనింగ్ వేసుకోవడానికి లైనింగ్ లేదు, జాకెట్ కుట్టుకూలు లేదు. అంత నాశకరమైనవి ఇచ్చి ఈ ప్రభుత్వం అంగన్వాడీల మీద లెక్కల గారడీ ప్రకటిస్తుంది కొన్ని కోట్ల యూనిఫామ్ అని. అసలు ఈ ప్రభుత్వ విధానమే ఆ విధంగా ఉంది. నా అక్క చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం ఆడపడుచులు నేను ఆడపడుచుల పక్షపాతిని అని అంటున్నారు. అంగన్వాడీ వాళ్ళమి ఎవరిమి? అంగన్వాడీ వాళ్ళమి ఎవరిమి? చిన్న బిడ్డలు కరి వదిలేసినప్పటి నుంచి అంగన్వాడీ టీచరు ఆయా తల్లుల కన్నా కూడా ఎక్కువగా చూస్తున్నాము. వాళ్ళు భావి భవిష్యత్తు మేము తీర్చిదిద్దుతున్నామంటే మమ్మల్ని నడీలేకలాగిన ఈ ప్రభుత్వం గ్రామాల్లో ప్రజల్ని పేద తల్లిదండ్రులు కూలీ లేకుండా చేసింది, బిడ్డలకి కడుపు నిండా అందం లేకుండా చేసింది. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళు ఎక్కడంటే అక్కడ అంగన్వాడీ తల్లులు అమ్మ మీరు రండి రండి మేము మీకు మద్దతు ప్రకటిస్తాం మీ పొట్లు నిండేదాకా అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వానికి మాకు వేతనం పెంచండి. మేము చచ్చిపోయినాక మాకు మట్టి ఖర్చులు వద్దు, మాకు 62 సంవత్సరాలు వద్దు. 60 సంవత్సరాలకే మీ యాప్లు మీ పని ఒత్తిడితో మాకు షుగర్ హార్ట్ అటాక్ బీపీలు వస్తున్నాయి. కాబట్టి మాకు ప్రతి నెల వేతనమే కావాలి. కాబట్టి ధరలు అనుగుణ్యంగా పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణ్యంగానే మేము వేతనం అడుగుతున్నాము. మేమేమి మీరు తీర్చలేని కోరికలు మేమేమి అడగట్లేదు. కాబట్టి మీరు మాయ మాటలు అవి చేసాం ఇవి చేసామని ప్రజలకు తెలియపరిచి ఏదో చేసేసినట్టు మాత్రం ఈ ప్రభుత్వం చెప్పబాకండి. మేము మా జీతం పెంచేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తానే ఉంటామని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.